పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఎలా కొల్లగొట్టిందో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీని నిగ్గు తేల్చి బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనే మాట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు గత 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తుంటే మరొక విలువైన సమాచారం ఉన్నటువంటి కంప్యూటర్లను ప్రగతి భవన్ నుండి మాయం చేశారు, తస్కరించారనే వార్తలనేది ఇవాళ పేపర్లో రావటం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవైపు రిజల్ట్స్ వస్తుంటే మరొక వైపు అంత తొందరలా ఉన్నపాటున ఈ కంప్యూటర్ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందో అటు కేసీఆర్ గారు ఇటు కేటీఆర్ గారు కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం అనేది మన ముందుకు వచ్చింది. 2-3 రోజుల క్రితం ఫార్ములా ఈ రేస్ గురించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని తెలిసిన వెంటనే కేటీఆర్ గారు ఉలిక్కిపడి ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ఇది తిరోగమన చర్య అనడం జరిగింది. ఈ ఫార్ములా ఈ రేసుల ద్వారా మేము పెట్టుబడులను తీసుకొచ్చడం జరిగింది. అప్పట్లో అర్థం కాలేదు. ఆయన అంత తొందరలో క్షణాల్లో ఉలికిపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా అప్పట్లో హెచ్ఎండిఏలో అధికారి 55 కోట్ల రూపాయలనేది బదిలీ చేయటం జరిగింది. ఎటువంటి శాంక్షన్స్ లేకుండా చేయటం జరిగింది.